కంది మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం కంది మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంఘం నూతన గౌరవ అధ్యక్షులుగా చేర్యల నరసింహులు, అధ్యక్షులుగా రామచందర్, ఉపాధ్యక్షులు ఆనంద్, ప్రధాన కార్యదర్శిగా ఎద్దనూరు వెంకటేష్, కోశాధికారిగా కంది రాజేందర్, ప్రచార కార్యదర్శిగా కాశీపురం రాజు, ముఖ్య సలహాదారులుగా జుల్కల్, దుర్గయ్య, అశోక్, కాశీపురం గోపాల్, ఇంద్రకరణ్, అశోక్, బ్యాతల్ మధుసూదన్, చేర్యల మురళి, చేర్యల రఘునందన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధితో పాటు నాయి బ్రాహ్మణ సమాజ ఐక్యత, సంక్షేమం, సేవా కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. బాధ్యతగా వ్యవహరిస్తూ సంఘ అభ్యున్నతికి పాటుపడతామని తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివకాంత్, ప్రధాన కార్యదర్శి రాజారాం, డివిజన్ అధ్యక్షులు చేర్యల ఆంజనేయులు, సంగారెడ్డి పట్టణ గౌరవ అధ్యక్షులు దత్తాత్రి, అధ్యక్షులు లాకడారం మాణిక్ ప్రభు, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, యువసేన జిల్లా అధ్యక్షులు మారేపల్లి నరసింహులు, యువత అధ్యక్షులు చరణ్, కోశాధికారి హనుమంతు, కంది మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ ఇక్కడ ఉన్నటువంటి నా కుల ఆత్మ బంధువులందరికీ, నూతనంగా ఎన్నుకోబడిన ఇక్కడున్న కమిటీకి, అలాగే ఈ కమిటీ నూతనంగా ఏర్పడడానికి కష్టపడ్డ నా కుల బంధువులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, అయితే వాస్తవానికి కూడా ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఫెడరేషన్ అని చెప్పింది. ఫెడరేషన్ అని చెప్పి లోన్లు ఇవ్వమని చెప్పి 15 మంది గ్రూప్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా తిరిగి చేసినాం. ఇక్కడ ఎవ్వరికి కూడా లోన్ ఇవ్వలేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా ఇగో చేస్తాం అగ చేస్తామని తప్ప లాస్ట్ కరెంటు బిల్లు కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి ఏర్పడుతున్నది. దీని మీద ఎస్సీ గారిని కానీ ఒకసారి కలిసి మాట్లాడతాము. నెక్స్ట్ ఈ అన్ని కులాలకు ఫెడరేషన్ ఇచ్చి ఈ నాయి బ్రాహ్మణ కులానికి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్న సూటిగానే, మా నాయి బ్రాహ్మణ కులానికి ఫెడరేషన్ వద్దా, లేకుంటే మాది కులం తెలంగాణలో లేదా, మా ఓట్లు లేవా, పోనీ మా మా ఓటు శాతం ఏమైనా తక్కువ ఉంది అనిపిస్తుందా? ఫెడరేషన్ ఎందుకు ఇస్తలేరు? చైర్మన్ అన్ని ఫెడరేషన్లకు చైర్మన్ అని ప్రతి కులానికి చైర్మన్ ఇచ్చారన్న. ఆల్మోస్ట్ మన నాయి బ్రాహ్మణ సంఘము అసలు ఆ ఫెడరేషనే లేదు. ఆ ఫెడరేషన్ గురించి ఫస్ట్ కొట్లాడాలి మనం. ఈ రాష్ట్ర నాయకులు ఏం చేస్తారో తెలియదు, కానీ ఇక వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. మనమైతే ఈ డిస్టిక్ నుంచి ఏ రాష్ట్ర నాయకుడు, ఏ సంఘ నాయకుడు, వాడు మంగళోడు అయితే చాలు, ఏ నాయి బ్రాహ్మణ సంఘమోడైనా సరే, ఏ రిజిస్ట్రేషన్ అయినా సరే, ఈ ఫెడరేషన్ మీద చైర్మన్ గురించి కొట్లాడితే ఖచ్చితంగా సంగారెడ్డి నాయి యువసేన అధ్యక్షుడిని 100% వీళ్ళందరినీ కలుపుకొని, వీళ్ళ శిష్యునిగానే అందరినీ కలుపుకొని ఆ ధర్నాకు కానీ అక్కడ ఉన్నటువంటి మాట్లాడడానికి ఎవరైనా మినిస్టర్ కలుద్దాము ఫెడరేషన్ గురించి అంటే కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటిదాకా అన్న చెప్పిండు. 16వ నంబరు 40వ నంబర్ తీసుకోండి. ఇది బాగా మనలో చిన్న చూపు చూడడం అంటే ఇదే. ఇక వీళ్ళు ఏం పనికిరాదు, వీళ్ళు అడిగేటోళ్ళు లేడు, చట్టసభలలో వీని గురించి మాట్లాడేటోళ్ళు లేడు, సంఘం గురించి. ఇది బాగా ఇదొకటి బాగా ఎక్కువైతుంది. అందు గురించి నేను చెప్తున్నా, చట్టసభలో కూడా మేము చెప్తున్నాను కదా, చట్టసభలో ఏడ మాట్లాడమంటే ఆడ మాట్లాడడానికి మాకు మాటలు రాక కాదు, గౌరవిస్తున్నాం ప్రతి ఒక్కరిని. ఒకవేళ మేము గౌరవించవద్దు అనుకుంటే కనుక ఒక్కొక్కరి గురించి చరిత్రలు మాట్లాడాల్సి వస్తుంటుంది. అందుకే మేము ఫెడరేషన్ చైర్మన్ ఫస్ట్ అన్నగారు చెప్పినట్టు అది 16వ నంబర్కి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మా ఉద్యోగాలు కానీ మాకున్న అవకాశాలు ఏమైనా ఉంటే స్టడీ పరంగా కానీ విద్యార్థులకు కానీ ఇవన్నీ ఇంకొకసారి ప్రభుత్వం ఆలోచించి మమ్మల్ని కూడా గుర్తించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై నాయి.